ఏరా ఇంత హడావుడు పడకపోతే తొందరగా లేచి రెడీ అవ్వచ్చు కదా. మీ మావయ్య కదరా సీఈఓ, తనకి ఫోన్ చేసి ఆఫీస్కి గంట లేట్గా వస్తానని చెప్పొచ్చుగా. చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా. ఫోన్ పైన పెట్టేశాడా ఏంటి? అసలు వాడు పొద్దున్న నుంచి కిందకే రాలా. అవునా మావయ్య? అరే ఇదేం మావయ్య పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్కి వెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో, నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి, నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుందనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. నోట్లో కిళ్ళి ఊసేయండి. కత్తులు పక్కన పెట్టండి. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలు అనేది తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్, శోభన్ బాబులా ఉన్నాడు కదా. ఫోటోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడో. పెళ్లి కొడుకు వస్తాడన్న, పెళ్లి కొడుకు తండ్రి వచ్చాడే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో ఒకటి చేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు గీశీర్వాదాలు. నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి. అమ్మా విజు, అమ్మా అమ్మా విజు. అమ్మా నీ అబ్బా టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటురా. ఎందుకంత టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్మహల్ ని, చెదలబట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం. ఇది అంతే. వయసు పెరిగిందని, సొగసు తరిగిందని పెళ్ళెవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నేను వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. రేయ్ అన్న, బాబ్జీ రైట్ హ్యాండ్ రా. నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్నా, వేసేద్దాం అయిని. ఆగు, మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్కి రండి. నేనొక్కడినే, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో. 20,000 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ పెళ్లి చూపుకి వెళ్ళడం తప్పు కదా. దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? బాబ్జీ పేరు వాడే. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ అయిందంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతా బాబ్జీ కదా. అవును. పద ఆడింటికి వెళ్దాం. వద్దు, నిప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం, పద. మావయ్య, ఏంట్రా? అమ్మాయిని చూసావా? రేయ్, గుళ్ళోకి వెళ్తే భక్తితో ఉండాలి, గూండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలరా. ఇక్కడికి వచ్చి అమ్మాయిలంటావేంట్రా? తిప్పరా తిప్పరా. రే బాగుంది మావయ్య, నా కోసమే అన్నట్టుంది. రే అది కాదు మావయ్య, ఈ అమ్మాయిని నేను వర్కౌట్ చేశాను అనుకో, ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మనం ఇక్కడికి రావకర్లా, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతా. తిప్పరా తిప్పరా. అన్న రమ్మంటున్నాడు.
అల్లుడు వాడు ఎంత ఎదవో విజువల్ గా చూసాం కదా, లోపలికి వెళ్ళటం కంటే బయటికి వెళ్ళటమే బెటర్. నేనున్నానుగా, రా. నమస్తే సార్. అన్నా నేను చెప్పానే, వీడే చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది. నేనా? మామయ్య కుర్రాడు బానే ఉన్నాడు. ఆ? ఇచ్చేస్తే పోయేదిగా. ఈ కూరాడు కాదన్నా, వెనకాల దాక్కున్నాడే డిప్పంగాడు ఆడు. నమస్కారం అండి. ఏడి సెగదనగా పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్ళేందిరా? ఆడికి వయసే కదన్నా, అన్ని ఎక్కువే. అన్న పేరు క్రెడిట్ కార్డ్ లాగా వాడుతున్నాడు. అన్నకు ఫోన్ కొడితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాడన్నా. ఎంత ధైర్యం ఎవరా నీకు? ఆ? మావాడి పేరు చెప్పుకొని మా వాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేందిరా? నేను ఆడ వెళ్ళలేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్నా? నీ పేరేందే? చెరీ అండి. చెర్రీయా? దీనికి కూడా ఏమైనా కథ ఉందా? జస్ట్ చెరీ, నిక్నేమ్ అండి. ఆహా, ఆడో స్వీట్ పేరు నువ్వు ఫ్రూట్ పేరు పెట్టుకొని అందరి పేర్లు వాడుకుంటారా? రేయ్ వీళ్ళని కట్టేంట్రా? ఆగండి. హైదరాబాద్ వాళ్ళకి బాబ్జీ గారి పేరు వాడుకునే హక్కు లేదా? ఆయనకి పబ్లిక్లో క్రేజ్ ఉంది, ఆయన మీద ప్రజలకి మోజు ఉంది, అందుకనే వాడుకున్నాడు. తప్ప? ఏందిరా నా ప్రశ్న ఏంది, నీ జవాబేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. మీకు అర్థం కానక్కర్లేదు, ఆయనకు అర్థమైతే చాలు. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమసో బాబ్జీ గారి పేరు కూడా అంతే ఫేమస్. చిన్నప్పుడు కాన్వెంట్ సీట్ రాకపోతే బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది, పెద్ద ఇక కాలేజ్ సీట్ రాకపోతే అప్పుడు బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది. అరే హైదరాబాద్ వాళ్ళకి గండిపేట నీళ్ళు ఎంత అవసరమో బాబ్జీ పేరు కూడా అంతే అవసరం. ఏమావ్యా? ఏందిరా రింగ్ వేస్తానా? పెదనాన్న ఏంది మాట్లాడి మాట్లాడించుకో. నువ్వు చెప్పు. పక్కన ఉండే వీళ్ళకి తెలియట్లేదు సార్, పబ్లిక్ లో మీకు ఉండే పవర్ ఏంటో. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వీళ్ళలో ఎవరికైనా దొరుకుద్దా? దొరకదు. కానీ నాకు దొరుకుద్ది, ఎందుకంటే నేను బాబ్జీ గారి పేరు చెప్తా. అరే బాబ్జీ గారి పేరు చెప్తే పోలీసు వాళ్ళు లైసెన్స్ అడగరు, ట్రాఫిక్ వాళ్ళు ఆర్సీ అడగరు, బంకులో డబ్బులు అడగరు. అలాంటి పవర్ఫుల్ పర్సన్ పేరు వాడుకుంటే తప్పేంటి? అంటే ఏందిరా మందులోకి మంచికిలాగా మా వాడి పేరు యాడబడితే ఆడ వాడేసుకుంటున్నా? పెదనాన్న ఏంద్యా? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళతో మాట్లాడితేనే మార్కెట్లో మనమేంటో తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఒక ఫోటో దిగచ్చా? మామయ్య ఒక ఫోటో ది. ఇప్పుడు దాకా పేరే వాడుకున్నావు, ఇక నుంచి ఫోటో కూడా వాడతా. మీరు ఆగండి సార్, మీరు చెయ్యండి. ఏయ్ అనయ్య కాలేజ్కి వెళ్ళొస్తా. ఆవిడ మీ సిస్టర్ అండి? అవును. మామయ్య ఆవిడతో కూడా ఒక ఫోటో తీవా? అరే సడన్ గా ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయితో ఫోటో ఏంట్రా? తీ మామయ్య. ఇది తుప్పట్టిపోయిందిరా. ఏందిరా పనిచేసే ఫోటో తీస్తా? పెళ్లిగాని అమ్మాయితో ఫోటో ఏంది? ఏమో దిగితే పబ్లిసిటీ అవద్దై పోస్టర్లు వేసా ఫ్లెక్సీలు కడతారు, తెలియడంలా? కంత్రి మేడమా నువ్వు? కాలేజీ బొమ్మ నువ్వు వెళ్ళి తల్లి. సార్ మీ సిస్టర్ ఏ కాలేజ్? ఏ కాలేజ్ అయితే నీకెందుకురా? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు వేస్తున్న ప్రశ్నలు ఏంటి? అది కాదు మామయ్య, తను ఏ కాలేజ్ తెలిస్తే మనం ఆ పక్కకి వెళ్ళాం. మన వాళ్ళు ఎవరైనా అటువైపు వెళ్ళారనుకో, బాబ్జీ గారి సిస్టర్ ఆ కాలేజ్లో ఉంది, అటువైపు వెళ్ళకండి రా అంటాం. ఏం సార్? కరెక్ట్. బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రేయ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పరా? అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. ఏదో ఒక రోజా మంచి ముహూర్తం పెట్టుకొస్తాడు. అసలు ఏం మాడుతున్నారు మీరు? అసలు ఏం మాడుతున్నారు మీరు? బాబ్జీ గారిని కలవడానికి వస్తే వాళ్ళ సిస్టర్ గారు బీట్ చేయడానికి వచ్చి మాట్లాడండి. అసలు ఎక్కడున్నావు? బీటూ సైట్ లైన్ మాట్లాడతావేంటి? బాబ్జీ గారి ఇంట్లో ఉండి అసలు బాబ్జీ గారి సిస్టర్ ఇన్వాల్వ్ చేస్తావేంటి? ఆపు. సార్ ఎవరేమన్నా నేను మీ పెద్ద అభిమాని సార్, మీరు అర్థం చేసుకుంటే చాలు. మాటను బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ని అంచనా వేయగలను. మీరు గ్రేట్ సార్. నువ్వెప్పుడు కలవాలనుకున్నా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మా మామయ్య జోలికి వీళ్ళు ఎవరిని రావద్దని చెప్పండి సార్. ఎవ్వరు రారు. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వస్తా. అటెక్కడికి రా? ఒక్కసారి మధుని కలిసొద్దాం. ఏంట్రా మధులు కలిసేది? ఏంటి మధులు కలిసేది? ఆగిపోతాను కొన్ని అది పట్టు కూర్చున్నా. రా వెళ్ళిపోతారా? నువ్వు రా మామ. ఎక్కడికి రా రే? చాలా బాగా మేనేజ్ చేసేవయ్యా. థ్యాంక్స్ బాబు. వెళ్దాం బాబు. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి ఇంత రిస్క్ చేస్తే ఉత్తి థ్యాంక్సా? ఇంకేం చెప్తారే? ఇంకేం చెప్తారు? బాబ్జీ గారి సిస్టర్ అంతకంటే చెప్తారా? ఎలా పదా? నువ్వు ఆగు మామయ్య. ఏమండి మీరేమనుకోకపోతే ఐ థింక్ ఐ లవ్ యూ. అదేంటి ఏం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు? మా అన్నయ్యకి చెప్దామని. స్వామియే శరణమయ్యప్ప. నువ్వు అసలు టెన్షన్ పడవేంట్రా? పడేం చేస్తాం, చచ్చిపోతాం రా, చచ్చిపోతాం. సర్లే పద. బాబ్జీ, రే బాబ్జీ, చూసా పొద్దునొచ్చిన బాలంబోగుడు ఎంత పని చేశాడో. 10వ ఫ్లోర్ ఎక్కే మన అమ్మాయి ప్రేమించకపోతే దూకి చస్తారని బెదిరించాడట. అలా కాదు పెద్దనాన్న. ఏదో లాగలేవమ్మా, కంటెంట్ అదేగా. ఇన్నాళ్ళు నీకు తెలవకుండా నీ పేరు వాడుకున్నాడు, ఇప్పుడు ఫ్యామిలీనే వాడుకుంటాడు. అట్లిట్టాగే వదిలేస్తే ఈ రోజు ప్రేమించమన్నాడు, రేపు కాపరమే చేయమంటాడు. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావేంది? పంపిస్తావా ఏంది కాపరానికే? చెర్రీ
ఈడెప్పుడొచ్చాడు ఆన్నే అడుగు. చెర్రీ జరిగిందంతా చెప్పాడు. వీళ్ళు కూడా చెప్పంటారు సార్? అక్కర్లేదు. ఒకడు చెల్లి ఐ లవ్ యూ చెప్పకపోతే పైనుంచి దూకి చేస్తానంటే ప్రాణానికి తెగించి చెర్రీ కాపాడాడు. ఎవరిని? ఆజ్ఞా? కాదు, చెల్లిని. కాన్సెప్ట్ బిల్డింగ్ ఎక్కడం దిగడం కాదు, పిల్లని ప్రేమించమని ఇబ్బంది పెట్టాడు ఈడు. హలో, కరెంట్ షాక్ కొడితే కాపాడడానికి కర్రతో కొడతాం, అంత మాత్రానికి కొట్టినట్లు లెక్క సార్? అక్కడ టోటల్ డ్రామా ఐ లవ్ యూ అనే పదం చుట్టూ తిరిగింది సార్. బై మిస్టేక్ ఈ నోట్లోంచి ఐ లవ్ యూ అని వచ్చుంటది సార్. అయినా మీ విషయంలో నేను తప్పుగా మాట్లాడతానా? తప్పు చేస్తానా? ఏమాయా? బాబ్జీ, వీడి మాటలు నమ్మవాక. వీడు కళ్ళతో కావాలని నోటితో వద్దని ఒకేసారి చెప్తా ఉంటాడు. సార్, నేను మీకు ఎక్కడ దగ్గర అవుతానని జెలసీతో వీళ్ళందరూ మీ దగ్గర నన్ను ఇరికించి బ్యాట్ చేస్తున్నారు సార్. దానికి అందమైన మీ సిస్టర్ని కూడా వాడుకుంటున్నారు సార్. ఏంది రాను మామచ్చే? నీ మీద ఎవరిని చెప్పినా నమ్మాల్సింది నేను. నాకు నీపైన నమ్మకం ఉంది. చెల్లిని కాపాడినందుకు థ్యాంక్స్. వెళ్ళరా. మీరు సూపర్ సార్. మాయా వెళ్దాం పదా. పొగడతా మనిషిని ముంచేస్తుందని తెలుసు గాని ఫ్యామిలీని కూడా తుంచేస్తాని ఈడి వల్ల తెలిసింది. మండిపోయి ఉన్నా సామెతలు చెప్పకో, మక్కెలెరుగుతాయి. వాడికోలా చెప్తున్నావు, వాడి చెల్లికి ఇంకోలా చెప్తున్నావు, నాకు మాత్రం అన్ని చెప్తున్నావు. నిజం తెలిస్తే చంపేస్తారా బాబు. ఓ తెలియనేమల్లే. జిలేబీ గో గో మూవ్. ఎవరు కాళ్ళు మీ పళ్ళు చూసుకోండి. మూవ్. పిలిచారమ్మా? అరిచా. వాడెక్కడా? ఏమోనమ్మా, నేను నుంచి వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేశాగా. నువ్వు వాడితో కట్ చేసుకోవడం కాదు, వాడిని నాతో కట్ చేసుకోమని చెప్పు. 10 minutes లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి, లేకపోతే నిన్ను చంపించేస్తా. ఏంటి సార్ ఆ అమ్మాయి అంతలా బూతులు తిడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సునామీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా సైక్లోన్ వచ్చింది. నువ్వు వెళ్ళు. అమ్మాయ్యా, ఈ అమ్మాయి ప్రేమించటం లేదని తెలిసింది. వాడిని కూడా కట్ చేయించేస్తే మనకి న్యూసెన్స్ పోద్ది. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఏమండి, యా. కోల్డ్ కాఫీ తాగే మీరు ఇలాంటి హాట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఫేసింగ్ మీ వైపు అయినా టాపిక్ మాత్రం ఆవిడదే. టాపిక్ తనదైనప్పుడు తనకే చెప్పొచ్చుగా. డైరెక్ట్ గా ఫేస్ చూసి చెప్పాలంటే భయం అండి, ఎందుకంటే మళ్ళీ ప్రేమించేస్తారేమోనని. చెర్రీ, మనం ఏం చెప్పాలనుకుని వచ్చావు, నువ్వేం చెప్తున్నావు? అదే చెప్తాలే. ఏమండి, ఆటోలో వెళ్ళేవాడు ఆడి కార్లో తిరగాలనుకోవడం తప్ప? కాదే. అలాగే హ్యాండ్సమ్ గా ఉన్న నేను స్లిమ్ గా ట్రిమ్ గా ఉండే ఈవిడ్ని ప్రేమించాలనుకోవడం తప్ప? కాదు. జస్ట్ షట్ అప్. ఓకే ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని మా బ్యాచులర్ మామని ఇబ్బంది పెడతారేంటి? ఇంకా రచ్చ చేయకండి. ఇప్పుడు బ్యాలెన్స్ లేని క్రెడిట్ కానీ ఎంత గోగినా డిక్లైన్ అని వస్తుంది తప్ప డబ్బులు వస్తాయా? భయపడే మా మామని ఇంకా భయపెట్టకండి. నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. ఆగవేంట్రా? ఆ అమ్మాయికి ఒక మాట చెప్పేసి వస్తా. మళ్ళీ ఏంట్రా? చెప్తా. ఏమండి, హలో, మీరు కూడా వింటే ఉపయోగపడచ్చు. చూడండి, ప్రేమికుల్ని శ్రామికుల్ని కించపరిచిన ఏ దేశం బాగుపడలేదు. అందంగా ఉన్న మీరు ప్రేమని పంచండి, తొంచకండి. ఒక ప్రేమికుడిని వద్దనుకునేటప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారో ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. వస్తా. అరే, ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం తెగిపోయిందని ధర వదిలేస్తాం.